ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు జైపూర్ లోని సవై మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ప్లే ఆఫ్ రేస్ లో ఉండాలంటే రాజస్థాన్ కి ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ అవకాశాలను దెబ్బతీసి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. ఇక ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో ఇప్పటికే 3 బెర్తులు ఖరారయ్యాయి. మిగిలిన 4వ బెర్తు కోసం 5 టీంల మధ్య పోటీ నెలకొంది. కానీ ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరడం కష్టమే. కానీ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్ల మధ్య మాత్రం ఈ 4వ బెర్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు చేతిలో 12 పాయింట్లు ఉండగా ఇంకా 2 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఒకవేళ ఈ రోజు లక్నోపై మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు రాజస్థాన్ కు అధిక అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య పోటీ నెలకొనుంది. దీంతో ఈ రోజు లక్నోపై తప్పనిసరిగా రాజస్థాన్ కు గెలుపు అవసరం. లేదంటే ప్లే ఆఫ్స్ అవకాశాల్ని 80% కోల్పోయే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోతే పంజాబ్ కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. తన చివరి మ్యాచ్ లక్నోపై గెలిస్తే పంజాబ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. అప్పుడు రాజస్థాన్ తన చివరి మ్యాచ్ లో గెలిచినా కూడా 14 పాయింట్లే వస్తాయి. మరోవైపు కోల్కతా కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. కాకపోతే పంజాబ్స్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉంటేనే కోల్కతాకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ కోల్కతా 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ ఓడిపోతే అప్పుడు పంజాబ్ చివరి మ్యాచ్ లో గెలిస్తే ఈ రోజు రాజస్థాన్ లక్నోపై ఓడిపోతే పంజాబ్ కింగ్స్ 4వ బెర్తును ఖాయం చేసుకుంటుంది. దీంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరాలంటే ఖచ్చితంగా ఈ రోజు లక్నోపై గెలిచి తీరాల్సిందే. లక్నో సూపర్ జైంట్స్ గత కొన్ని మ్యాచ్ల్లో మంచి మూమెంటం సాధించినప్పటికీ మ్యాచ్ ప్రాముఖ్యత, టీం కాంబినేషన్ పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో పుంజుకునే అవకాశం ఉంది. హోరాహోరీగా సాగే ఈ పోరులో చివరకు రాజస్థాన్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పంజాబ్ ప్లే ఆఫ్ చేరే అవకాశాలని మరింత సంక్లిష్టం చేసుకుంటుంది. అంతేకాకుండా పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ 4వ స్థానానికి చేరుకుంటుంది.